నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు గత ప్రభుత్వం హంద్రీనీవా పనులను నిర్లక్ష్యం చేసిందన్న మంత్రి నిమ్మల రామానాయుడు నంద్యాల జిల్లాలో పర్యటించి ప్రాజెక్టు సమస్యలపై ఆరా ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గురుకుల పాఠశాలలో విషాదం అనారోగ్యంతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి గూడూరులోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విరాళం ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు 53,000 రూపాయల చెక్ అందజేత పాలకొల్లులో ఉత్సాహంగా స్టాంపులు నాణాల ప్రదర్శన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో హంద్రీనీవా పనులు వెనకబడిపోయాయని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. నంద్యాల జిల్లాలో పర్యటించిన ఆయన మల్యాల పంప్ హౌస్ ను పరిశీలించారు. 3,850 క్యూసెక్లు ఎత్తుపోసేలా గతంలో చంద్రబాబు హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టును నిర్మించారని గుర్తు చేశారు. జగన్ పాలనలో కనీసం 20 టీఎంసీలు కూడా రాయలసీమకు అందించలేదన్నారు. హంద్రీనీవాను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. హంద్రీనీవాకు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వంలో మరి 4,000 కోట్లు మనం ఖర్చు పెడితే ఈయన జగన్మోహన్ రెడ్డి కాలంలో ఖర్చు పెట్టింది కేవలం 500 కోట్లు మాత్రమే. అంటే ఎంత వ్యత్యాసం ఉంది తెలుగుదేశం ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, పర్టికులర్గా రాయలసీమ ప్రాజెక్టులో కానీ హంద్రీనీవాలో కానీ ఎంత వ్యత్యాసం ఉందనేది అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏదైతే ఈవేళ రాయలసీమ అనేది మనకు అత్యంత ప్రాధాన్యత, రాయలసీమలో ఉన్నటువంటి ఆఖరి ఎకర ఆయకట్టు వరకు కూడా మనం సాగునీరు తీసుకుపోవాలి, రాయలసీమలో ఉన్నటువంటి ప్రజానికానికి దాహార్తిని తీర్చడమే మన ప్రథమ ప్రాధాన్యతని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గత 2 రోజుల నుంచి ఈవేళ 3వ రోజుగా ఈ రాయలసీమకు సంబంధించినటువంటి ఈ హంద్రీనీవా ప్రాజెక్టును పరిశీలన చేస్తూ మరి ఈరోజు కుప్పం రావడం జరిగిందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ హంద్రీనీవా అంటే మరి ఏదైతే మాల్యాల దగ్గర నుంచి ఇది ప్రారంభమవుతే దగ్గర 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మరి అత్యంత మరి సాగునీరులో కానీ త్రాగునీరులో కానీ అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు హంద్రీనీవా. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ హంద్రీనీవాకు కూడా మరి 3,850 క్యూసెక్ల నీరు వచ్చేటువంటి విధంగా ఆ రోజు పంపులు కానీ ఇవి కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి దశలో దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిపోయిన తర్వాత మరి కొత్తగా వీళ్ళేమీ శాంక్షన్లు తీసుకురావాల్సిన లేదు, కొత్తగా వీళ్ళు పంపుల్ని ఏర్పాటు చేయక్కర్లా, చేసినటువంటి వర్కులను కూడా గత 5 సంవత్సరాల్లో ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను మాల్యాలో వెళ్ళి చూస్తే మరి ఏదైతే మరి కేవలం 1,800-1,900 క్యూసెక్లు మాత్రమే ఈరోజు హంద్రీనీవాలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే దగ్గర మరి మెయిన్ కెనాల్, ఇప్పుడు మనం కుప్పంలో ఉన్నాం, ఏదైతే మెయిన్ కెనాల్ ఏదైతే హంద్రీనీవా చూస్తే మరి మీ పొంగనూరు బ్రాంచ్ వరకు అంటే దగ్గర 400 కిలోమీటర్లు మెయిన్ కెనాల్, 400 కిలోమీటర్ల దగ్గర 400.2 కిలోమీటర్ల దగ్గర మీకు పొంగనూరు బ్రాంచ్ అవుతుంది. అంటే అటు 402 కిలోమీటర్లు, మళ్ళీ పొంగనూరు బ్రాంచ్ కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ 207 కిలోమీటర్లు, మళ్ళీ 207 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ మీ కుప్పం బ్రాంచ్ కెనాల్ చూసినట్లయితే మళ్ళీ ఇది 127 కిలోమీటర్లు. అంటే టోటల్గా చూస్తే దగ్గర 730 కిలోమీటర్లు దాటుకుని మనకి కుప్పంకి మరి వేళ నీరు రావాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఆ యొక్క హంద్రీనీవా మెయిన్ కెనాల్ నుంచి ఏదైతే పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి దాన్ని కూడా నేను పరిశీలించాం. చాలా చోట్ల ఇక్కడ ఉన్నటువంటి సాయిల్ కండిషన్ వల్ల చాలా వాటర్ అంతా కూడా లీకేజ్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల మరి నెక్స్ట్ ఏదైతే సీజన్ కల్లా మరి పూర్తి స్థాయిలో ఆ హంద్రీనీవా వాటర్ని ఈవేళ ఏదైతే కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లా, అదేవిధంగా ఏదైతే చిత్తూరు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉపయోగించుకునేటువంటి విధంగా మరి ఒక ప్రణాళికాబద్ధంగా పనులు చేయాలనేటువంటి ఆలోచనతో, ఒక టైం బాండ్ పెట్టుకుని వర్క్ చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మేము పనిచేస్తూ ఉన్నాం.
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గురుకుల పాఠశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల కస్తాల అపర్ణ విషజ్వరంతో మృతి చెందింది. చందర్లపాడు గ్రామానికి చెందిన అపర్ణ ముప్పాళ్ల బాలికల గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. 4 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న బాలికను గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యం విషమించడంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థిని మృతికి గురుకుల పాఠశాల వార్డెన్ ఉపాధ్యాయులే కారణమని ఆరోపిస్తున్నారు. కాకినాడ నగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు పూర్తయిన సందర్భంగా వాడవాడలా గత వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున అన్న సమారాధనలు జరుగుతున్నాయి. సూర్యారావుపేట, దంటువారి వీధి, కొత్తపేట మార్కెట్, కామేశ్వరి నగర్, అయోధ్యనగర్, మదర్ తెరీసా సెంటర్, రామారావుపేట, అన్నమ్మ ఘాటి, శ్రీరామ్ నగర్, సంతనపురి కాలనీ, మూడుగుళ్ల సెంటర్, శశికాంత్ నగర్, గొల్లపేట, వెంకటేశ్వర కాలనీ, రెల్లిపేట, రణదీప్ నగర్ ప్రాంతాల్లో అన్న సమారాధనలు జరిగాయి. వీరికి నగర గణేశోత్సవ సమితి అభినందన పత్రాలను సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు అందజేశారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవలో ఉత్సవ కమిటీలు నిమగ్నమవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలన చూసి ప్రభావితులైన వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు వస్తున్నారని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో బుచ్చినగర పంచాయతీకి చెందిన చైర్పర్సన్ మోర్ల సుప్రజతో సహా 7 వైసీపీ కౌన్సిలర్లు వేమిరెడ్డి దంపతుల సమక్షంలో టీడీపీలోకి చేరారు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పార్టీలోకి ఆహ్వానించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ఎంతగానో అభివృద్ధి చేస్తారు అనే నమ్మకంతో ఈరోజు ఈ పార్టీలో చేరాను. ఎవరితోనూ విభేదాలు లేకుండా అందరితో కలిసి మెలిసి అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తున్నాను. క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలోకి మా రాకను మంచి మనసుతో స్వాగతించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఎటువంటి అవరోధాలు లేకుండా బుచ్చిరెడ్డిపాలెం కార్పొరేషన్లో మేము మంచి చేయాలనే ఉద్దేశంతో చైర్పర్సన్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఆమెతో పాటు 6 మంది కౌన్సిలర్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇదివరకు 4 కౌన్సిలర్లు ఆల్రెడీ ఉన్నారు, 7 మంది కౌన్సిలర్ని తీసుకోవడం జరిగింది ఆమెతో కూడా. కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని పాత కౌన్సిలర్స్ని, కొత్త కౌన్సిలర్ని కలిపి చైర్పర్సన్ని కూడా తీసుకొని ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం నాయకులతో అందరినీ ఎటువంటి అపోహలు లేకుండా కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను. పత్రికాముఖంగా దీనికి రావడానికి కారణం ఏంటంటే మెయిన్గా అక్కడ ఈ 100 రోజుల్లో జరిగిన డెవలప్మెంట్స్, 100 రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎలక్షన్కి ముందు ఏం చెప్పింది, 100 రోజుల్లో ఏం చేసింది అనే దాన్ని బేరీజ్ వేసుకుని వాళ్ళందరూ ఈరోజు మేము కూడా ప్రజల సేవలో, ప్రజలకు చేసే సేవలో భాగస్వామ్యం కావాలి. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, గత ప్రభుత్వం ఒక పైసా ఇవ్వాలా, ఏమీ చేయలా, ప్రజలకు సేవ చేయాలంటే మా వల్ల కాలేదు. ఈ ప్రభుత్వంలో ప్రజలకి ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో కలిసి సేవ చేయగల ఉద్దేశంతో ఈరోజు చేరారు. ఇక్కడ సుప్రజ చైర్మన్ గారు, మోర్ల సుప్రజ చైర్మన్, నాగరాజు, తర్వాత ఎస్కే రహమాన్, ప్రసాద్, సత్యం, నస్రీనా, శ్రీదేవి, వీళ్ళందరూ యాక్చువల్గా ఈరోజు పార్టీలోకి వచ్చారు. వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం మనస్ఫూర్తిగా. అందరూ కలిసిమెలిసి పనిచేసి బుచ్చిరెడ్డి మున్సిపాలిటీని ఒక మంచి ఆదర్శ మున్సిపాలిటీగా చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఎమ్మెల్యే గారికి ముందు నాకు ఎన్నోసార్లు మాట్లాడారు. ఆమె ఫోన్ చేసి అడిగేది ఫండ్స్, ఫోన్ చేసి అడిగేది ఏంటంటే అంత ఫండ్స్. ఈ మధ్య 15th ఫైనాన్స్ 1.42 కోట్లు యాక్చువల్గా బుచ్చిరెడ్డిపాలెంకి ఇచ్చాం. సిట్లు తీసేదానికి ఒక 20 లక్షలు ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు ఖజానా ఖాళీ ఇబ్బందుల కన్నా ఫస్ట్ లోకల్ బాడీ స్కీమ్ అని 454 కోట్లు ఈ రాష్ట్రానికి ఇస్తే దాంట్లో బుచ్చిరెడ్డిపాలెంకి 1,42,00,000 ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీకి ఇవ్వగానే కేంద్రం మళ్ళీ 300 ఇస్తారు. సెకండ్ ఇస్తున్నారు. అన్ని మున్సిపాలిటీస్ రాష్ట్రంలో ఇస్తున్నాం. దాన్ని చూసి డెవలప్మెంట్ జరుగుతుంది, ఇక్కడ ప్రజలకు సేవ చేయగలనే ఉద్దేశంతో ఈరోజు చైర్పర్సన్ అటువంటి సుప్రజ కానీ వాళ్ళ కౌన్సిలర్స్ వచ్చారు. వాళ్ళందరూ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా అందరం కలిసి చేస్తాం.
ఖచ్చితంగా బుచ్చిరెడ్డిపాడు మున్సిపాలిటీని ఒక మంచి మున్సిపాలిటీగా ఖచ్చితంగా చేస్తామని దానికి కావాల్సిన ఫండ్స్ కూడా ఇస్తామని ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి హామీ చేస్తాం. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యం విద్యార్థులు అండగా నిలవడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో పాఠశాల విద్యార్థులు సేకరించిన 53,000 రూపాయల విరాళాన్ని పాఠశాల యాజమాన్యం చెక్కు రూపంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. విజయవాడ నగరంలోని లక్షలాది మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకునేందుకు గూడూరు నియోజకవర్గ పరిధిలోని దాతలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల యాజమాన్యాలు ముందుకొచ్చి సుమారు 70 లక్షల రూపాయల మేరకు సీఎం సహాయ నిధికి విరాళాలు అందజేయడం అభినందనీయమన్నారు. విద్యార్థి దశ నుంచే ఆపదలో ఉన్న వారికి సాయం చేసే గుణం అలవర్చుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సంతోషం. పిల్లలందరూ కూడా విజయవాడలో జరిగినటువంటి ఈ వరదలకి గురైన పేదవాళ్ళకి సహాయం చేయాల ఉద్దేశంతో మొత్తం గూడూరు పట్టణంలో వీధి తిరిగి 53,000 రూపాయలు కలెక్ట్ చేసి సీఎం గారి సహాయ నిధికి నా ద్వారా ఇస్తున్నందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. అందరూ కూడా చాలా సంతోషం. చిన్న బిడ్డలకి ఈ వయసు నుంచే ఒక మంచి అలవాట్లు నేర్పించినటువంటి మీ స్టాఫ్కి, ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన గూడూరు నుంచి దాదాపు 50 నుంచి 60-70 లక్షల దాకా మనం పంపించాము. మన స్థాయికి మించి పంపించాము. దాన్ని సహకరించినటువంటి దాతలకి, విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్కి, అలాగే కరస్పాండెంట్స్కి, అలాగే ఈరోజు ఈ యొక్క 50,000 రూపాయలు ఇచ్చినటువంటి మా శివకుమార్ గారికి, వాళ్ళ స్టాఫ్కి, పిల్లలకి అందరూ కూడా ప్రత్యేక నుండి ధన్యవాదాలు తెలియజేస్తాం. బాగా చదువుకొని మంచి పొజిషన్లో శివకుమార్ చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని వచ్చాడు. నాకు తెలుసు. నేను పదవిలో లేకపోయినా కానీ ఒకసారి శివాని స్టడీస్కి పిలిపించి కూడా ఎంసెట్ ర్యాంక్ అప్పుడు కూడా ఫ్లైట్ డిస్ట్రిబ్యూషన్లో నా ద్వారా చేయించాడు. ఈరోజు వద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్ రన్ చేస్తున్నారంటే నిజంగా మా పూర్తి సహాయ సహకారం ఉంటాయని చెప్పి చదివిన వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో మంచి ర్యాంకులు కూడా సాధిస్తున్నారు. దానికి కారణం మీ స్టాఫ్ అమ్మ. మీరందరికీ బిడ్డలకి మంచి చదువు నేర్పించండి. ఎందుకంటే చిన్నపిల్లలంతా ఉన్నారు. మా ఆశలన్నీ కూడా తల్లిదండ్రులు బిడ్డలు పెట్టుకున్నారు కాబట్టి ఆ బిడ్డల్ని అందరినీ కూడా మ్యాక్సిమం ఎక్కడ డ్రాప్ కాకుండా వాళ్ళందరూ కూడా బాగా చదివి మంచి పొజిషన్ ఉండే విధంగా మీరు వాళ్ళ విద్యని బోధిస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ నేను సెలవు తీసుకున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.